తెలియట్లేదు ఇక్కడ. బ్రదర్స్‌కి అర్థం కాని విషయం ఏంటంటే, చెల్లెళ్ళని పెళ్ళిళ్ళు చేసి పంపేసి కక్ష కడుతున్నారు. కానీ అసలైన విషయం ఏంటంటే, మీరు ఆడపడుచుల్ని ఎవరినైతే కక్ష కట్టి పంపిస్తున్నారో, అదే ఆడపడుచులు నీ బిడ్డల రూపంలో నీ ఇంట్లోనే తిరుగుతున్నారు. నీ చుట్టూనే తిరుగుతున్నారు. నాలాంటోళ్ళే నీ బిడ్డలు కూడా. నీ బిడ్డని ఎలా అయితే నువ్వు ఇబ్బంది పెడుతున్నావో, అలాగే ఆడపడుచుని కూడా ఇబ్బంది పెట్టినట్టు అర్థం అనమాట ఇక్కడ. సో రేపొద్దున్న నీ బిడ్డలతో వారానే నువ్వు పాపం అనిపించుకుంటావు. ఎవరైతే సిస్టర్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి కక్ష కడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల రూపంలోనే పాపం అనిపించుకుంటారు. నిజం అవునా కదా అన్నది మీరే ఆలోచించండి. ఏంటంటే ఏదో రూపంగా మేమైతే అక్కడ ఉండం కదా, మా రూపంలో తిరుగుతున్నది మీ బిడ్డలే, వాళ్ళు ఆడపడుచులే కదా. కాబట్టి మా రూపంలో మీ ఇంట్లో తిరుగుతున్నారు. వాళ్ళు చెప్తారు నీకు సమాధానం. వాళ్ళ వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడతావో నీ పాపం అంతా వాళ్ళ ద్వారానే తీరుతుంది.